जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. 5 స్కంధాలైనవి. షష్టమ స్కంధం 6వ స్కంధం ప్రారంభిస్తున్నాం. ప్రతి స్కంధానికి ముందర పోతనామాత్యులు ఆ భగవత్ స్తుతిని చేస్తారు. ఈ స్కంధాన్ని కూడా అలాగే ఆ శ్రీకృష్ణ స్తుతితో, మహావిష్ణువు స్తుతితో ప్రారంభించారు. శ్రీవత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీ చారు వక్షస్థల శ్రీ విభ్రాజితు నీలవర్ణో శుభరాజీవాక్షు గంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోద్దీప్తోరు రత్న ప్రభా వ్యావిద్ధాంగ్రి సరోజు నచ్యుతు కృపావాసుం ప్రశంసించదన్. శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో శోభిల్లేవాడు, కౌస్తుభము అనే మణితో ప్రకాశించేవాడు, లక్ష్మీదేవికి స్థానమైన అందమైన వక్షస్థల వైభవంతో వెలుగొందువాడు, నీలవర్ణుడు, రాజీవాక్షుడు, పద్మ సంభవుడు, దేవేంద్రాది సమస్త దేవతల కిరీటాల్లోనే రత్న ప్రభలతో వెలుగొందు పాద రజో సరోజములు కలవాడు, కృపకు స్థానమైన వాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువుని నేను స్తుతిస్తున్నాను అని ప్రారంభించారు. ఉపోద్ఘాతం చెప్తున్నారు. నిండు మతిందలంతు గమనీయ భుజంగ మరాజ మండలి మండను చంద్రఖండ పరిమండిత మస్తకు దార మల్లిక పాండురవర్ణు జండతర భండను హేమగిరీంద్ర చారు కోదండు మహేషు గంధ గజ దానవ భంజను భక్తరంజను. ఈ షష్టమ స్కంధం ఉపోద్ఘాతానికి ఆ పరమాత్మని సేవిస్తున్నారు. కమనీయము శ్రేష్టము అయిన సర్పరాజులను అలంకరించుకున్నవాడు, చంద్రరేఖతో ప్రకాశించే జటాజూటం కలవాడు, మల్లె పువ్వులాగా తెల్లని శరీర వర్ణం కలవాడు, దుష్టులను శిక్షించేవాడు, హేమాచలాన్ని కోదండంగా ధరించినవాడు, మదించిన ఏనుగు వంటి బలం కల గజాసరుడు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు, భక్తులను రంజింప చేయువాడైన ఆ పరమేశ్వరుణ్ణి పరిపూర్ణ విశ్వాసంతో నా మనస్సులో సేవించెదను అని చెప్పి, హంస తురంగమం పరమహంసము నంచిత దేవతా కులోత్తంసము నాగమంత విదిత ధ్రువ పుణ్యరమావతంసమున్ గంసజిఘాన్సు నంసమును గర్భుర సూత్ర సమావృతాంసమున్ హింస నడంచు బ్రహ్మము నహీన శుభంబులకై భజించెదన్. ఇంకా దేవతా స్తుతి ఇలా చేస్తున్నారు. హంస వాహనమైన వాడు, పరమహంస అయినవాడు, దేవతా కులానికి సిగవంతి అయినవాడు, ఉపనిషత్తుల చేత తెలుపబడిన శాశ్వత పుణ్యలోకాలకు నివాస స్థానమైన వాడు, కంసుని సంహరించిన వాసుదేవుని అంశావతారమైన వాడు, బంగారు యజ్ఞోపవీతములు ధరించిన వాడు, హింసారహితుడైన విధాతను శాశ్వత శుభాల కోసం నేను సేవించదను అని ఆ తర్వాత గణపతి స్తుతి చేస్తున్నారు. మోదక హస్తునిన్ సముద మూషక వాహను నేకదంతు లంబోదరు నంబికా తనయు నూర్జిత పుణ్యు గణేషు దేవతాహ్లాద గరిష్ఠు దంతిముఖు అంచిత భక్త ఫలప్రదాయకున్ మోదము తోడ హస్తములు మోడ్చి భజించెదనిష్ట సిద్ధికిన్. కుడుములు హస్తమునందు కలవాడికి, ఎలక వాహనంగా కలవాణ్ణి, ఏకదంతుణ్ణి, వ్రేలాడుతున్న పొట్టగలవాణ్ణి, పార్వతీదేవి యొక్క కుమారుడైన వాణ్ణి, శాశ్వతమైన పుణ్యమూర్తిని, దేవతలకు మిక్కిలి సంతోషం కలిగించేవాణ్ణి, ఏనుగు తల గలవాణ్ణి, భక్తులకు ఫలములు ఇచ్చువాణిని నేను సేవిస్తున్నాను. అట్టి గణనాథుడు సంతోషంతో చేతులు మోడ్చి కొలిచిన దానికి నా కోరికలన్నీ నెరవేర్చుగాక అని ఆ గణపతిని స్తుతించారు. ఆ తర్వాత సరస్వతి మాతను స్తుతిస్తున్నారు.
కల్లతనంబుగాక పొడగట్టిన పూర్వపు రీతి నేడు నాయుల్లమునందు నుండుము సమున్నత తేజము తోడ భక్తి రంజిల్లిన చూపుగూడ విధి చెందిన ప్రౌఢ బుధాళి నీడ మా తల్లి దయామ తల్లి ప్రణతద్రుమ కల్పకవల్లి భారతి. ఓ తల్లి దయామయి భారతి, నువ్వు ఒకప్పుడు నాకు దర్శనం ఇచ్చావు, ఇప్పుడు కూడా అలాగే నా మనస్సులో తేజో రూపిణివై ఉండమ్మా. భక్తి రంజిల్లే చూపుతో విధాతను చేపట్టిన సమర్థురాలవు, పండితులకు తోడు నీడవు అయిన నువ్వు ఆశ్రితుల కల్పవల్లివి. ఓ భారతీదేవి అనుగ్రహించు అని ఆ తర్వాత మహాలక్ష్మీదేవిని స్తుతిస్తున్నారు. విలసత్కంకణ రవరవ కలితంబగు నభయ వరద కరములు వెరయన్ జలరేగి భక్తులకు నల కలుములు దయసేయు జలధి కన్యకదలతోన్. అభయహస్తము, వరద హస్తము, ఈ రెండు హస్తములు కంకణ రవంతో ప్రకాశించగా భక్తులకు సిరి సంపదలను ఇచ్చే జలధి కన్యకైన ఓ శ్రీ మహాలక్ష్మి, నేను నిన్ను తలుస్తున్నాను, నన్ను కాపాడు అని చెప్పి ఆ కాళికాదేవి అనే మనస్సులో ఆ మాతకు నమస్కరిస్తున్నాడు. కాళికి బహు సన్నుతలో కాళికి కమనీయ వలయ కరకీలిత కంకాళికి తాపస మానస కేళికి వందనము చేసి కీర్తింతుమదిన్. కాళికాదేవికి, లోకాలన్నిటి చేత కీర్తించబడే తల్లికి, కమనీయ కాంచన కంకణములు సొగసుగా ధరించిన హస్తంలో కపాలాన్ని ధరించే అమ్మకు, తపోధన్ల మనస్సులో సంచరించే తల్లికి నమస్కరించి మనస్సులో కీర్తిస్తాను అని ఇలాగా ఇష్టదేవత ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసిన తర్వాత వేదవ్యాసుని కొలుస్తున్నారు. ఇష్టదేవత ప్రార్థన చేసిన తర్వాత పరమ సమాధి దుర్యు బటు పావన కర్మ విధేయ దేవతావర నరవంద్యు సద్విమల వాక్కు జనార్దన కీర్తన క్రియా భరణ సమర్థు వేద చయ పారగు భవ్యు త్రికాల వేది భాసురమతి గొల్తుటప్పు బుధ శోభితు పుణ్యు పరాశరాత్మజున్. వ్యాసుని భగవత్పద సంవాసుని నాగమ పురాణ వర విష్ణు కథావాసుని నిర్మల కవితాభ్యాసుని పద పద్మయుగము భావింతుమదిన్ అని ఈ భాగవతాన్ని రచించిన వ్యాస భగవాన్ని స్తుతిస్తున్నారు. ఇష్టదేవతలను ప్రార్థించిన తర్వాత త్రికాల వేది, బుధ శోభితుడు, పుణ్యుడు, పరాశరాత్మజుడు అయిన వేదవ్యాసుని పాదపద్మాలను మనస్సులో భావిస్తాను. ఆ మహానుభావుడు ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉంటాడు, పావనమైన కర్మలను ఆచరిస్తూ ఉంటాడు, నరులకు దేవతలకు నమస్కరింపదగినవాడు, విమలమైన వాక్కు గలవాడు, ఎప్పుడూ జనార్దనుని యొక్క గుణాలను కీర్తించేవాడు, వేద పారంగుడు, ఎప్పుడూ సత్యమునే పలికేవాడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు, ఆగమములు పురాణములు చెప్పినవాడు, విష్ణు కథలను చెప్పినవాడు, నిర్మలమైన కవిత్వమును చెప్పగలిగినవాడు అని వర కవిత్వోద్రేకి వాల్మీకి గవనియాడి భాగవతార్థ వైభవము పలుకు సుఖమంజులాలాపు సుఖయోగి ప్రార్థించి బాణమయూరుల ప్రతిమ నుడివి భాస సౌమిల్లక భారవి మాగుల ఘన సుధా మధుర వాక్యముల తలచి కాళిదాసు కవీంద్ర కల్ప వృక్షము గొల్చి నన్నపాచార్యు వర్ణనల బొగిడి వెలయ దిక్కన సోమయాజుల భజించి ఎర్రనామాత్యు భాస్కరు నిత్యనునిచి సుకవి సోముని నాచన సోమునెరిగి కవి మనోనాథు శ్రీనాథు ఘనతమెచ్చి అని వాల్మీకి దగ్గర నుంచి అప్పటిదాకా పోతన ఉన్నప్పటిదాకా ఉన్న కవులందరినీ కూడా మనసులో ఆ పోతన మధ్యలు తలుచుకున్నారు. శ్రేష్టమైన కవిత్వం చెప్పిన ఆదికవి మహాకవి వాల్మీకి మహర్షిని నేను కొనియాడతాను. భాగవతం యొక్క వైభవాన్ని లోకానికి తెలియచేసిన, ఎందుకంటే పరీక్షణ్ మహారాజుకి సుఖయోగి కథ చెప్పింది, తెలియచేసిన సుఖయోగిని ప్రార్థిస్తున్నాను. బాణుని, మయూరిని, వారి ప్రతిభను కొనియాడతాను. అలాగే భాసుడు, సౌమిల్లకుడు, భారవి, మాఘుడు, వీరి యొక్క అమృతోపమానమైన వాక్కులను మరీ మరీ తలుస్తాను. మహాకవి కాళిదాసు
అనే కల్పవృక్షాన్ని కొలుస్తాను. నన్నయ్య భట్టారకుని వర్ణనలను ఇష్టపడి పొగుడుతాను. తిక్కన సోమయాజిని భజిస్తాను. ఎర్రనామాత్యుని భాస్కరుని ప్రస్తుతిస్తాను. కవిచంద్రుడైన నాచన సోమనాథుని మిక్కిలి గౌరవిస్తాను. కవి మనోనాథుడైన శ్రీనాథ మహాకవి ఘనతకు నా కైమోడ్పులు అని పోతనామాత్యులు అప్పటిదాకా ఉన్న కవులందరినీ గురించి తలుచుకొని ఎమ్మెలు చెప్పనేల జగమెన్నగా మన్నగరాజ సాయికెన్ సొమ్ముగా వాక్య సంపదలు సూరలు చేసిన వాని భక్తి లో నమ్మిన వాని భాగవత నైష్టికుడై తగువాని బెర్మితో బమ్మెర పోతరాజు కవి పట్టపు రాజు దలంచి మృక్కెదన్ అని నేను కేవలం కవిత్వం విలాసం కోసం చెప్పడం లేదు. లోకం అంతా మెచ్చగా ఆదిశేషుపై సేనించేవానికి సమర్పించిన ధనంగా తన కవితా సంపదను సమర్పించిన వాడికి, భక్తితో నమ్మిన వాడికి, భాగవతుడైన వానికి, పరమనిష్టతో భాగవతాన్ని వ్రాసిన వానికి, కవి పట్టపురాజు అయిన వానికి, బొమ్మెన పోతురాజుకి నేను మొక్కుతున్నాను అని కృతిపతి నిర్ణయం చేస్తున్నారు. ముందర ఇష్టదేవతారాధన అయింది, తర్వాత కవులందరినీ కూడా స్తుతించారు. స్తుతించి ఇప్పుడు కృతిపతి నిర్ణయం చేస్తున్నారు. అని సకల సుఖ వినికరంబులకు ముకుళిత కర కమలుండునై అని ఎయ్యది కర్మ బంధనములెల్ల హరించు, ఎయ్యది కర్మ బంధములనెల్ల హరించు, విభూతి కారణం వెయ్యది సన్మునీంద్రులకు నెల్ల గవిత్వ సమాశ్రయంబు మున్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మి రూపెయ్యది దాని పల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్ అని మొత్తం కవులందరినీ కూడా కొలిచి చేతులతో నమస్కరించి నేను ఇలా చేస్తున్నాను, సకల సుకవి సమూహానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏది కర్మబంధాలన్నింటినీ హరిస్తుందో, ఐశ్వర్యాన్ని ఇస్తుందో, పూర్వకాలం నుండి సన్మునీంద్రుల కవితా సంపదకు ఆశ్రయమైనది ఏదో, మంత్రాలన్నింటినీ ఏలినది ఏదో, మోక్షలక్ష్మికి రూపు ఎట్టిదో అలాంటి భాగవతము అనే మంత్రాన్ని నేను పలుకుతాను అని శ్రీ మహాభాగవత పురాణంబునందు షష్ఠ స్కంధం ఆంధ్ర భాషల తీంపంబుని మదీయ కవిత మహాలక్ష్మికి నారాయణుండే నాథుడగుటం చేసి ఈ కృతి కృష్ణార్పణంబు చేసితి. అది ఎట్లనినా నేను విద్యాభ్యాసంబునందగిలి కొండుకనయ్యుండనొక్కనాడు దివసంబున అని తను ఈ భాగవతం రాయడానికి కారణం ఏంటి అనేది, ఎవరు కృతిపతి, ఈ కృతిని తీసుకోవలసిన వాళ్ళు ఎవరు అన్నది పోతనామాత్యులు చెప్తున్నారు. ఇప్పుడు నేను మహాభాగవత పురాణంలో 6వ స్కంధాన్ని ఆంధ్ర భాషలో రచించడానికి తలపెట్టాను. ఈ నా కవితా మహాలక్ష్మికి నారాయణే నాథుడు ఆయన కారణంగా ఈ కృతిని కృష్ణార్పణం చేస్తున్నాను. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు నేను విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో ఒకరోజు కలిత విశేష వస్త్రములు గట్టి హిమాంబు సుగంధ చందనం బలది వినూత్న భూషణములారయ దాల్చి వినోదలీల నింపుల మృదు శయ్య నిద్ర దగబొందిన చోగను పట్టి బల్మరుం గలయదటి ద్విలాసములు గట్టిగా నొక్కట నిల్చు పోలికన్. ఒకరోజు నేను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు విలువైన వస్త్రాలు ధరించి పన్నీరు కలిపిన మంచి గంధాన్ని ఒంటికంతా రాసుకుని నూతనమైన భూషణాలు ధరించి మృదువైన శయ్య మీద నిద్రిస్తున్నాను. ఆ నిద్రలో దట్టమైన మెరుపులు ఆకాశంలో కనిపిస్తున్నట్టు నేను కలగన్నాను. ఆ కలగన్నాను. ఎలా ఉంది ఆ స్వప్నం? ఉరవడి ప్రాగ్వీధిని ఉదయించు మార్తాండ కోటి బింబఛాయ గూడినట్లు హరిహర బ్రహ్మల ఆత్మలలో నొబ్బి కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు కర 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 తీవ్ర గతిని గరంగుచు హేమాద్రి సోగ పెళ్ళెగసినట్లు ఫణిరాజ ఫణరాజి మణిగణ విస్ఫూర్తి సుశిరంపు వెలిదల చూపినట్లు ఉట్టి పడ్డట్లు కట్టెర్ర నూదినట్లు తేజమొసగంగ నామ్రోల దివ్యవాణి పూని సాక్షాక్షరించి సంపూర్ణ దృష్టి
చూచి ఇట్లని పలికే మంజులముగాను. నేను ఒక కళ కన్నాను. ఆ కళలో నేను ఒక విలువైన వస్త్రాలు ధరించి, మంచి గంధాన్ని రాసుకొని, నూతనమైన ఆభరణాలు ధరించి, మృదువైన శయ్యపై నిద్రిస్తుంటే ఆ నిద్రలో నాకు ఒక కళ వచ్చింది. ఎలా ఉంది ఆ స్వప్నం? కోటి సూర్యబింబాలు తూర్పు దిక్కున ఉదయించినట్లుగా ఉంది. ఒక్కసారిగా కోటి సూర్యబింబాలు వచ్చినట్టుంది. హరి, హరుడు, బ్రహ్మ ఈ ముగ్గురు ఆత్మలలో ఉన్న కరుణ మూర్తిభవించిన ఒక రూపం ధరించినట్లుంది. సూర్యకిరణాల వేడికి కరిగి హేమాద్రి ప్రవహించినట్లుంది. ఆదిశేషువు పడగల మీద మణిగణముల యొక్క కాంతులు వెలికి వచ్చినట్టుగా ఉంది. నా ముందు దివ్యవాణి సాక్షాత్కరించి మంజులంగా ఇలా పలికింది ఆవిడ. ఆటలు పాటలు చదువులు అద్భుతముల్ విననొప్పు వాద్యముల్ సాటి దలంపరాని బలు సాములు మున్నగు విద్యలెల్ల నీ కాటలు పాటలయ్య వినుమన్నిటికిన్ మెరుగెడ్డ భంగిన చాటున చాటుకార పద సాధు కవిత్వము చెప్పుమింపుగన్. నీ ఆటలు పాటలు చదువులు అద్భుతంగా ఉన్నాయి. నువ్వు వాయించే వాద్యాలు ఇంకా వినాలని అనిపిస్తుంటుంది. సాటి లేని సాముగరిడీలు నీకు ఆటపాటలు అయ్యాయి. అన్నింటికీ మెరుగుపెట్టే విధానంగా నా ఆశీర్వచనంతో నువ్వు ఇంక ముందు సాధు కవిత్వాన్ని చెప్పు అని అనతిచ్చు జగన్మాత కృపావలోకన సుశ్లోకుండనై ఏనొక శ్లోకంబు నాక్షణంబు నొడివితి అది ఎట్టిదనినా. అలా జగన్మాత నాకు కనిపించినప్పుడు అలా ఆనతిచ్చిన జగన్మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల ఆ క్షణంలో ఒక శ్లోకం నా నోట్లోంచి వచ్చింది. ఆ శ్లోకం ఏంటంటే, హంసాయ సత్వ నిలయాయ సదాశ్రయాయ నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తే. పరమహంస స్వరూపుడు, సత్వ నిలయుడు, సదాశ్రయుడు, నారాయణుడు, సర్వము తానైన వాడు, నిరాశ్రయుడు, అన్ని గుణములు తానే అయినవాడు, నిరీశ్వరుడు, సంపూర్ణుడు, పుణ్యపతి అయిన ఆ నారాయణునికి నమస్కారము అని ఎప్పుడైతే ఆ శ్లోకాన్ని నేను చెప్పాను, ఎంత అద్భుతంగా ఉందో ఈ శ్లోకం చెప్పాను. ఈ శ్లోకం బద్దేవి అంగీకరించే ఆవిడ ఒప్పుకుందట. అంత మేలు కాంచి ఆనంద భరితుండనైనాట నుండి చంద్రానుగతయగు చంద్రికయుంబోలే నారాయణాంకితంబైన కవిత్వ తత్వ విజ్ఞానంబు గోచరంబయ్యే దానికి ఫలంబుగా గోపికా వల్లభుని నొల్లంబున నిడుకొని పలుకగలిగ మొదలు భాగవతార్థంబు భర్త కృష్ణుడాయ భాగ్య మొదవే నమృత రసము ఘోర నలరు చింతామణి పాత్ర సంభవించు భంగినప్పుడు. నా శ్లోకాన్ని నేను ఒక శ్లోకం చెప్పాను. ఆ శ్లోకాన్ని అమ్మవారు అంగీకరించింది. తర్వాత నిద్రలోంచి నాకు మెళుకు వచ్చింది. చాలా ఆనందాన్ని పొందాను. చంద్రునితో పాటు వెన్నెల అన్నట్లుగా నారాయణ పరంగా కవిత్వ తత్వం అర్థమైంది. దానికి ఫలితంగా శ్రీకృష్ణుడిని మనస్సులో పెట్టుకున్నాను. భాగవతాన్ని ఆంధ్ర భాషలో రాసే అదృష్టం లభించింది. దానికి కృతి భర్తగా కృష్ణ పరమాత్మ అయ్యే భాగ్యం లభించింది. ఇది ఎలా ఉందంటే, అమృత రసాన్ని కోరితే ఆ అమృత రసం చింతామణి పాత్రతో సంభవించినట్లుగా ఉంది, లభించినట్లుగా ఉంది అని. భాగవతము తేట పరుపనెవ్వడు సాలు సుకుడు దక్క నరుని సకుడు దక్క బుద్ధి తోచినంత బుధులచే విన్నంత భక్తి నిగిడినంత పలుకువాడా. నేను భాగవతాన్ని ఎలా రాస్తాను? భాగవతాన్ని తేటపరచడానికి, తేలిక మాటల్లో రాయడానికి ఎవరు సరిపోతారు? ఒక శ్రీసుకుడు మాత్రమే, లేకపోతే ఆ కృష్ణ పరమాత్మ మాత్రమే అయి ఉండాలి. అంచేత ఏదో నా బుద్ధికి తోచినంత, పండితులు చెప్పగా విన్నంత, నా భక్తికి అర్థమైనంత వరకు మాత్రం నేను పలుకుతాను. ఎంత వినయంతో చెప్పారో పోతనామత్యులు అని. పుట్టిన నాట నుండి పుట్టద ఎట్టియుదట్టునైనా చేపట్టి నుతింప చిత్తము శుభంబగు మధ్వర వాక్య సీమ కుంబట్టము గట్టినాడ హరివాయక తత్కథనామృతంబు నేనుట్టి పడంగ చెప్పుదు బుధోత్తములానుడు శ్రోత్ర పద్ధతిన్. నేను పుట్టినరోజు నుండి గర్వం అనేది ఎరగను. శ్రీహరిని ఎవరు నృతిస్తారో వారికి అన్ని శుభాలే కలుగుతాయి. ఆ కారణంగా శ్రేష్టమైన నా భాగవత రచనను ఆయనకే పట్టం కట్టాను, ఆయనకే ఇచ్చేస్తున్నాను. హరిని విడిచిపెట్టకుండా ఆయన కథామృతాన్ని
నేను చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బుధోత్తములు వేణుల విందుగా గ్రోలండి అని ఆ పోతనామాత్యుడు చెప్పి, గ్రంథకర్త వంశవర్ణనం తన గురించి ఇక్కడ తను చెప్పుకుంటున్నారు. 6వ అధ్యాయాన్ని మొదలెట్టారు, మళ్ళీ తన గురించి తను చెప్పుకుంటున్నారు. ఇదిగో నేను ఫలానా అని గ్రంథకర్త వంశవర్ణనం చెప్తున్నాడు ఇక్కడ. శ్రీవత్స గోత్రుండు శివభక్తి యుక్తు డాపస్తంభ సూత్రుడ పారగుణుడు నేర్చూరి శాసనుండెర్రన ప్రగ్గడ పుత్రుండు వీరన పుణ్యమూర్తి కాత్మజుండగునాదే యామాత్యునకును బోలమాంబకు నందనులమిత యశులు కసువనామాత్యుండు ఘనుడు వీరన మంత్రి సింగధీమణియు నంచిత గుణాఢ్యు లుద్భవించిరి తేజంబులూర్జితముగా సురిది మూర్తిత్రయంబన శుభ్ర కీర్తి బరగిరందుల గసువన ప్రభువునకును ముమ్మడమ్మయు అమ్మను స్వాధి ఇమ్ములను వెలసే. ముందుగా నా వంశాన్ని గురించి చెప్తాను. శ్రీవత్స గోత్రుడు, శివభక్తుడు, ఆపస్తంభ సూత్రుడు, సుగుణుడు అయిన ఎర్రనామాత్యుడు. ఆయన ఏర్చూరుకు శాసకుడు, ఆయన పరిపాలకుడు. ఎర్రన కుమారుడు పుణ్యమూర్తి అయిన వీరన. ఆ వీరన కుమారుడు నాదయ మాత్యుడు. ఆయన భార్య పోలమాంబ. ఆ దంపతులకు కసువనామాత్యుడు, వీరన్న, సింగన్న అని 3 పుత్రులు జన్మించారు. ఆ మూర్తిత్రయం చక్కని కీర్తితో వెలుగొందారు. అందులో కసవనామాత్యునకు ముమ్ముడమ్మ అనే సాధ్వి భార్యగా అలరారింది. ఆడదు భర్త మాటకెదురాడదు వచ్చిన వారి వీడగా నాడదు పెక్కు భాషలెడనాడదు వాకిలి వెళ్ళి కళ్ళ మాటాడుతూ మిన్నకేని సుగుణావళి కిందిరగాక సాటి ఏ చేడియలేదు చూరి కులశేఖరు కస్వయ ముమ్మడమ్మకొన్. ఆ ముమ్మడమ్మ భర్త మాటకు ఎప్పుడు ఎదురు చెప్పదు. ఇంటికి వచ్చిన చుట్టాలు వెంటనే వెళ్ళిపోయేటట్లు మాట్లాడదు. ఎప్పుడు మాట్లాడదు ఆవిడ. అవసరానికి మించి అధికంగా మాట్లాడదు. ఇల్లు విడిచి వెళ్ళి పొరుగు వాళ్ళతో మాట్లాడదు. ఏర్చూరి కులశేఖరుడైన కసవనామార్తిన భార్య అయిన ముమ్మడమ్మకు ఇందిరాదేవి సాటి గాని ఇతరులు ఎవరు కూడా సాటి కాదు అని ఆ కసువయ మంత్రికి పుణ్యాకల్ప శుభాంగి ముమ్ముడమ్మయు మమున వ్యాకుల చిత్తుల నిరువుర శ్రీకర గుణగణుల పుణ్యశీలుర గంచన్. ఆ కసువయ మంత్రికి పుణ్యవతి అయిన ముమ్మడమ్మకు మేము 2 పుత్రులం పుట్టాం. మేము ఏ విషయంలోనూ వ్యాకులత్వం లేకుండా స్థిరమైన చిత్తం కలవాళ్ళము, సద్గుణ సంపన్నులం, పుణ్యశీలురం. అంగజ సమలావణ్య శుభాంగుల హరి దివ్య పద యుగాంబుజ విలసద్భృంగావయ మానచిత్తులు సింగయ తెలగయలు మంత్రి శేఖరులనగన్. మేము 2 కూడా పోతన మధ్యలో తన గురించి చెప్తున్నాను. మన్మథునితో సమానమైన సౌందర్యం కలవారం, హరి యొక్క దివ్యమైన పదములందు 9 వల సంచరించే మనస్సు కలవాళ్ళం. నా పేరు సింగయ్య, నా తమ్ముని పేరు తెలగయ్య. అందగ్రజుండ శివ పూజన్ ధనరిన వాడ విష్ణు చరితామృత నిష్యంది పటు వాగ్విలాసానందోచిత మానసుడను నయ కోవిదుడన్. ఆ 2లో నేను పెద్దవాడిని, శివ పూజలు విలసిల్లేవాడిని, విష్ణు చరితం అనే అమృతం స్రవించు వాగ్విలాసానందంలో మునిగి తేలే మనస్సు కలవాడిని, చాలా మృదు స్వభావిని. కావునం కృష్ణ పాదార వింద సందర్శ నాదర్శ తలాయ మాన చిత్తుండనై. అలాంటి నేను ఆ శ్రీకృష్ణుని యొక్క పాదార విందాలను దర్శించాలి అనే సంకల్పంతో నా హృదయాన్ని అద్దంలాగా స్వచ్ఛంగా తీర్చిదిద్దించుకున్నాను అని షష్ఠంతాలు చెప్తున్నారు. శ్రీపతికి మత్పతికి నుత గోపతికి ద్రిలోకపతికి గురుజన బుధ సంతాప నివారణ మతికిని బ్రాపిత సనకాది తతికి బహుతర ధృతికిన్ అని నేను కృతిని సమర్పణ చేస్తున్నాను. లక్ష్మీదేవికి ప్రాణనాథుడు, నాకు అధీశ్వరుడు, నుతించబడిన గోలోకాధీశ్వరుడు, 3 లోకాలకు అధిపతి అయినవాడు, గురుజనులు బుధులు వీళ్ళ సంతాపాన్ని పోగొట్టేవాడు, సనక సనందనాది మహర్షులకు ఆశ్రయమైన వాడు, ఈ లోకాలను ధరించేవాడు అయిన ఆ శ్రీకృష్ణునకు ఈ కృతిని నేను సమర్పిస్తున్నాను అని హరికి గురు కలుష కుంజర హరికి బలాభీల హరికి నంత స్థిత గహ్వరికి నరహరికి రక్షిత కరికి గరాగ్రస్థ గిరికి ఘనతర కిరికిన్.
నేను ఎవరికి ఇస్తున్నాను ఈ కృతి? హరికి. భయంకరమైన పాపాలనే ఏనుగలను సింహంలాగా చీల్చి చెండాడేవానికి, తన బలం చేత ఇంద్రుని గర్వాన్ని అణిచేసిన వానికి, సజ్జనుల అంతరంగాల్లో చరించేవానికి, నరసింహ స్వరూపునికి, గజేంద్రుని రక్షించిన వానికి, కొనగోటితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వానికి, ఆది వరాహావతారుడైన ఆ శ్రీకృష్ణునకు ఈ కృతిని నేను సమర్పణం చేస్తున్నాను. గుణికి సమాశ్రిత చింతామణికి, మహేంద్రాది దివిజ మండల చూడామణికి, బ్రకల్పిత శయ్యా ఫణికి, నురోభాగ కౌస్తుభ ప్రియమణికి. ఇంకా ఎవరికి ఇస్తున్నాను? సమస్త సుగుణాలు కలవానికి, తనను ఆశ్రయించిన వారికి చింతామణి వంటి వానికి, ఇంద్రాది దేవతలకు చూడామణి వంటి వానికి, ఆదిశేషువును శయ్యగా చేసుకొని శయనించేవానికి, వక్షస్థలంలో కౌస్తుభాన్ని ధరించే ఆ శ్రీకృష్ణునకు ఈ కృతిని సమర్పణం గావిస్తున్నాను. కంసాసుర సంహారుణ కంసాంచిత కర్ణకుండలాభరుణకున్, హింసా పరమస్తక మాంసకరాలిత గదాభిమత హస్తునకున్. కంసుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన వానికి, భుజములను స్పృశించు కర్ణకుండలాలు ఆభరణాలుగా గలవాడిని, అంత పెద్దవన్నమాట. హింసాపరులైన శత్రువుల శిరస్సులను చితకబాది ఆ మాంసఖండాలతో కూడిన గదాదండమును హస్తం నందు ధరించిన ఆ శ్రీకృష్ణునకు ఈ కృతి సమర్పణ గావిస్తున్నాను. వరయోగి మానసాంతఃకరణ సుధాంబోధి భావ కల్లోల లసత్పర సత్వ శేష సాయికి, జిరదాయికి సకల భక్త చింతామణికి. శ్రేష్టమైన యోగేశ్వర్ల అంతఃకరణమన పాల సముద్రంలో భావతరంగాల్లో తేలియాడే పరతత్వ వాసికి, భక్తులకు చింతామణి వంటి శ్రీకృష్ణునకు ఈ కృతిని సమర్పిస్తున్నాను అని కృష్ణ సమర్పితం అయ్యేదైనా మహాభాగవతంలోని షష్ఠ స్కంధాన్ని నేను ప్రారంభిస్తున్నాను. శ్రీహరి పాదాలను స్మరించడం వల్ల సంతుష్టులైన సౌనకాదులతో పురాణ ఇతిహాసాలను చెప్పడంలో విఖ్యాతుడైన సూత మహర్షి ఇలా అన్నారు అంటూ భాగవతంలో షష్ఠ స్కంధాన్ని ప్రారంభించారు పోతనామాచ్యులు. మొట్టమొదట చెప్పాల్సిన ఉపోద్ఘాతాన్ని షష్ఠ స్కంధంలో ఎందుకు చెప్పారు అంటే, బహుశా ఆనాటి కవులందరికీ కూడా పోతన భాగవతాన్ని ఎందుకు రాస్తున్నాడు, ఎవరైనా మహారాజుకి ఏమన్నా కృతి సమర్పణ చేసి డబ్బు తీసుకోవడానికి రాస్తున్నాడా అనే భావన వచ్చి ఉంటుంది. ఆ భావన ఎవరో పోతనకి చెప్పుంటారు, నువ్వు ఇప్పటికి 5 స్కంధాలు అయిపోయినాయి, ఎవరికి కృతిని సమర్పణ చేస్తున్నావు, ఏ రాజుకి ఇస్తున్నావు అని. దాంతో ఏంటంటే తను తన మనస్సులో ఉన్న ఈ కృతి సమర్పణ ఆ కృష్ణ పరమాత్మకే. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా అని పోతనామాచ్యులు మళ్ళా 6వ స్కంధం మొదలు పెట్టే ముందర మళ్ళా ఉపోద్ఘాతం చెప్పి దేవతా స్తుతి చేసి, నా కృతిని నన్ను అమ్మవారు అడిగింది ఈ కృతిని చెయ్యమని, నేను చేస్తున్నాను, నా కృతిని నేను ఆ కృష్ణ పరమాత్మకే సమర్పిస్తాను అని మళ్ళా అందరికీ చెప్పినట్లు అయ్యింది. ఈ సంచికని ఇక్కడ ఆపు చేద్దాం. షష్ఠ స్కంధం కథా ప్రారంభం వచ్చే సంచికలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.